ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. రామ అన్న నామస్మరణే మనకి సమస్త పాప బంధముల నుంచి, పాప కర్మల నుంచి విముక్తి కలిగించేటువంటి అత్యుత్తమ నామం. అలాగే శ్రీ వెంకటనాథుణ్ణి స్మరణ చేసినంతనే మనకు అనేకమైనటువంటి పుణ్యయోగాలు కలిగించేటువంటి అద్భుతమైనటువంటి నామం. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి మాసంలో 2 సార్లు మనల్ని మనము చైతన్యవంతులుగా మార్చుకొని మన యొక్క స్వధర్మానికి పాటుపడడానికి, అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు పొందడానికి పనికి వచ్చేటువంటి తిథులలో ప్రతి మాసంలో 2 తిథులు ముఖ్యంగా ఉంటాయి. అందులో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి. మనకి 15వ తేదీ ఏకాదశి తిథి మనకి మతత్రయ ఏకాదశి అనుకోవచ్చును. అలాగే పాప విమోచన ఏకాదశి. ఈ రోజున ఎవరైనా సరే, అందుకే మర్చిపోకుండా మన వీడియోని పూర్తిగా చూడాలి. మీరు సగంలో స్కిప్ చేసుకుంటూ వెళ్తాం అంటే కుదరదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళకండి, నిదానంగా పూర్తిగా వీడియో చూడండి. ఏ ఒక్క విషయం మధ్యలో చెప్పినా మీరు మిస్ అయిపోతారు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అనవసరంగా మీ డాటా వేస్ట్. అందుకే పూర్తిగా వినండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ రోజున మనకి 15 మార్చి 2026 ఆదివారం రోజున మనకి పాప విమోచన ఏకాదశి. ఈ రోజు విశేషం ఏంటి తెలుసా? రంగనాథుడిని కనుక ఎక్కువ పూజిస్తే ఇంకా మంచిది మనకి. ఎందుకంటే మనకి మొన్న 6వ తేదీ రంగనాథ స్వామి పంచమి కూడా వచ్చింది అనుకుంటానే, రంగ పంచమి అంటారు దాన్ని. 8వ తేదీ, మొన్న 8వ తేదీన రంగ పంచమి కూడా వచ్చింది. ఆ రంగనాథ స్వామిని మనం దర్శనం చేసుకోవడమే ఉత్తమం. అక్కడ దాకా వెళ్ళాలా, శ్రీరంగం వెళ్ళాలా అక్కర్లేదు. నీ ఇంటి పక్క ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళవచ్చు. భాగ్యనగరంలో కూడా మనకి జియాగూడలో రంగనాథ స్వామి అతి పురాతనమైనది, అద్భుతమైనటువంటిది. అసలు జియాగూడ ఉన్నటువంటి రంగనాథ స్వామి యొక్క దేవాలయ దర్శనం మీకు అద్భుతం. ఆ స్వామిని దర్శిస్తేనే మనకి అనేకమైనటువంటి పాప విమోచనాలు కలుగుతాయి. దర్శనతోనే. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. స్మరిస్తేనే ఆయన యొక్క జన్మలో పాపాలు అనిపోతున్నాయి. ఆయన దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి దివ్య దర్శనాన్ని చూస్తే ఇంకెంత మంచిది. అక్కడికి కూడా వెళ్ళలేము, పర్వాలేదు. ఇంట్లో రంగనాథ స్వామి పటం ఉందా, అది చూచి నమస్కారం చేసుకోండి. లేదా మనకి తిరుమలలో, తిరుపతిలో రంగనాథ స్వామి దేవాలయం ఉంది, అక్కడే స్వామి దర్శనం చేసుకోండి. అంటే మీకు ఎక్కడ ఉంటే ఎక్కడ కూడా రంగనాథ స్వామి దేవాలయం లేదు స్వామి, మాకు దగ్గర లేదు, పక్కన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందిగా, శంఖము చక్రము గధ వనమాల భూషితుడై ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి. ఆ దర్శనం వెనక్కి సమస్త పాపాలని పోగొడుతుంది. అది కూడా చేత కాదు, పక్కకు వెళ్ళలేకపోతున్నాం అండి, కళ్ళు మూసుకొని ఇంట్లోనే తల కింద చేపట్టినటువంటి రంగనాథ స్వామిని దర్శనం చేయండి. శివుణ్ణి అర్చన చేస్తున్నటువంటి రంగనాథుణ్ణి పూజించండి. ఆ దివ్యమంగళ స్వరూపంలో ఆ యొక్క కింద శివపరమాత్ముడు పరమేశ్వరుడు, పైన రంగనాథ స్వామి, ఆ పరమేశ్వరుని అర్చన పుష్పాలంకు చేసినటువంటి ఆ దృశ్యాన్ని చూచి మీరు తరించండి. పాప విమోచన ఏకాదశి రోజున నక్తముగా ఉన్నవారికి, లేదు ఒకవేళ పూర్తిగా నక్తము ఉండొద్దని చెప్పారండి శాస్త్రంలో, మీరే చెప్పారన్నప్పుడు సత్తుపిండి తినొచ్చు. మనం సత్తుపిండి మాత్రం కాస్త తిని స్వామివారి హరిహరనామ సంకీర్తన చేసుకోవచ్చు. హరిహరనామ సంకీర్తన ఎవడు ఆ దండం పెట్టుకుని ఈ దండం పెట్టుకున్నవాడు శివుడు లేడు అవాళ్ళు లేడని చెప్పి కూడదనండి. శివకేశవులకు భేదము లేని శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అనేటువంటి అనేక పురాణాలు స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనం ఈరోజు రామనామస్మరణ చేస్తూ, శివ హరిహర నామస్మరణలు చేస్తూ మనం ఈరోజు నక్తముగా ఉన్న వారికి, అంటే అన్నము తినకూడదు వాళ్ళ అలా అని చెప్పేసి దద్యోధనం, ఇడ్లీలు, పులిహోరలు, వడలు తినకండే. సత్తుపిండి, కాస్త సత్తుపిండి తింటే సరిపోతుంది. భగవన్ నామస్మరణ ఉపవాసం అంటే భగవంతు దగ్గరగా ఉండడం. ఆ యొక్క స్వామివారిని మనం మనసులో సదా స్మరణ చేస్తూ, హరిహర నామ సంకీర్తన చేస్తూ ఆ స్వామివారిని మరునాడు ద్వాదశి వరకు నక్తముగా ఉండి, ద్వాదశి ఘడియల్లో ఎవరికైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. ఇంకొక ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే, ఈసారి పాప విమోచన ఏకాదశి ఈరోజు ఏకాదశి పొద్దున ప్రారంభమైతే మర్నాడు అది 9:40 వరకు మాత్రమే ఉంది. 16వ తేదీ 9:40 వరకు మాత్రమే ఉంది. అయ్యో స్వామి, మరి ఎప్పుడు భోజనం చేయాలి? తప్పదు, ద్వాదశి గడియలోనే భోజనం చేయాలి. ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి, లేదా ఒక బీదవాడికి భోజనం పెట్టి మీరు భోజనం చేయండి, తప్పదు. సాయంత్రం మళ్ళీ ఏదైనా అల్పాహారం తినండి, దాని గురించి ఇబ్బంది లేదు. ఇలా స్వామిని పూజ చేయడం. మరి స్వామిని వాళ్ళు ఎలా పూజ చేయాలంటే, చందనపు అభిషేకం చేయండి. రంగనాథ స్వామికి చందనాభిషేకం చాలా ఇష్టమైనది. అలాగే స్వామివారికి నందివర్ధనం పూలతో పూజ చేయండి. అలాగే స్వామివారికి సన్నజాజి పూలతో పూజ చేయండి. సంపంగి మాల స్వామివారికి ధరింపజేయండి. తులసి మాల వేయండి. మారేడుదల మాల వేయండి. స్వామివారికి, రంగనాథుడికి అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఈరోజు ఈ ఏకాదశిని రంగనాథ స్వామిని మనం ఎంత పూజిస్తే మనకి తప్పకుండా సమస్త పాపం నుంచి విముక్తి కలిగేటువంటి అదృష్ట యోగం కలుగుతుంది. వీలైతే శ్రీరంగానికి వెళ్ళి అక్కడ
స్వామి దర్శించుకోవడం ఇంకా మంచిది. అక్కడ వెళ్తున్నారు కదా, రంగనాథుని దర్శనం చేసుకొని పక్కనే జంబుకేశ్వరుడు ఉంటారు, జలలింగం, అక్కడ స్వామివారిని జలలింగ దర్శనం కూడా చేసుకోండి. అద్భుతమైనటువంటి ఆత్మ సంతృప్తి, ఆరోగ్య స్థితి పొందుకోవడం, చైతన్య స్థితి పొందుకోవడం, శత్రునాశనం నుంచి బయటపడడం, మిత్రుల వల్ల లాభము, కుటుంబ సౌఖ్యము, సమస్తమైనటువంటి పాపాల నుంచి విముక్తులవ్వడం ఖాయం. అటువంటి దివ్యమైనటువంటి స్వామివారి దర్శనం చేసుకోవడం, నామస్మరణ చేయడం వల్ల మీకు ఏకాదశి సుసంపన్నమవుతున్నది. అలాగే స్వామివారిని చందనాభిషేకం తర్వాత మీరు పంచామృతంతో అభిషేకించవచ్చును. స్వామివారికి ఇష్టమైనటువంటి పాయసం, ఆవు పాలతో చేసినటువంటి పాయసంని స్వామివారికి పెట్టవచ్చు. అలాగే ఈరోజు స్వామివారికి మీగడ నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే ఈరోజు స్వామివారికి మనం తప్పనిసరిగా పెరుగు నైవేద్యంగా పెట్టవచ్చు. దధ్యోదనము, చిత్రాన్నము స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే ఈ రోజున మేము గుడికి వెళ్ళాము స్వామి, గుడిలో మేము ప్రసాదానికి చేపెట్టగానే పులిహోర పెట్టారు, దధ్యోదనం పెట్టారు, మరి ఆ ప్రసాదం తినవచ్చా? ఈరోజు నక్తము కదా, ఉపవాసము కదా అన్న వారికి ప్రసాదము వల్ల దోషము లేదని శాస్త్రం చెప్తోంది. దధ్యోదనం పెట్టారు, హాయిగా కళ్ళు మూసుకొని కృష్ణార్పణం కడుపులో వేసేసేయండి. ప్రసాదంలానే సుమా, ప్రసాదంలా కాదు, ప్రసాదంలాగా తినండి. చిత్రాన్నం పెట్టారు చేతిలో, గబకు నోట్లో వేసుకోండి, కృష్ణార్పణం అనుకోండి. స్వామి అన్నం తినొద్దన్నారు కదా, అది భగవంతుని ప్రసాదంగా ఇచ్చాడు, స్వీకరించండి. అది భగవత్ ప్రసాదితమైనది, దానివల్ల మీకు ఉపవాస దోషం కలగదు. ఇది శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. మీరు హాయిగా అటువంటి ప్రసాదం తినవచ్చు. మళ్ళీ మీరు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఈరోజు వీలైతే జాగరణ చేయండి. సాధ్యం కాలేదు, సాయంకాలం పడక భాగవత పారాయణ విని తప్పకుండా భగవద్గీత పారాయణం చేసుకొని హాయిగా శుభ్రంగా రాత్రి హరినామస్మరణ చేసుకుంటూ పడుకొని పొద్దున లేచి స్నానానుష్ఠానం పూర్తి చేసుకొని సంధ్యానుష్ఠాలు అయిపోయిన తర్వాత ద్వాదశి గడియలను ఒక బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెట్టి తర్వాత మీరు వెంటనే భోజనం చేయండి. ఇలా మనం చేయడం వల్ల సమస్తమైనటువంటి పాప మోచనం కలుగుతుంది. ఇది నిజము, ఇది సత్యము, ఇది తథ్యము. అందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ 10 మందికి చేరవేస్తూ ఇటువంటి అనేక విషయాలు తెలుసుకున్న వారికి శుభకర మంగళప్రద ఆనందాది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పడం నా ఉద్దేశం. మీరందరూ కూడా ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.